ఇక డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు. వనపర్తి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంతో పాలిటెక్నిక్ విద్యలను కార్మికులకు మారుస్తుందని మండిపడ్డారు. ఇక పాలిటెక్నిక్ కోర్సులను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాల్సిన ప్రభుత్వం వాటిని డీగ్రేడ్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని అన్నారు. ఇక విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. సార్, మీరు ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్ వల్ల ఎంతో మంది బిడ్డలు ఎంతో మంది వాళ్ళు బీటెక్ కి చేయకుండా ఈ సెట్ తీసేస్తే మేము ఎలా చదవాలనుకుంటున్నారు సార్. 3 years మేము కష్టపడి చదివి మళ్ళీ వాళ్ళతో ఇంటర్ వాళ్ళతో ఐటీఐ వాళ్ళతో సేమ్ చేసి ఇంకా మేము ఇంత కష్టపడి చదివి వాల్యూ ఏంటి సార్? 10th తర్వాత ఇంత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరు నేర్చుకోవట్లేదు కదా సార్, ఓన్లీ డిప్లొమాలనే నేర్చుకుంటున్నాం కదా. మాకు ఈ వాల్యూ లేకుండా చేస్తే మేము ఎట్లా సార్? ఇంత ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జాబ్ 15 to 20 లోపు ఏం సరిపోతుంది సార్? మేము బీటెక్ కి వెళ్లకుండా ఈ సెట్ క్యాన్సిల్ చేస్తే చాలా మంది వాళ్ళు నమ్మకం పెట్టుకుని వచ్చారు కదా సార్. మీరు ఇట్లా చేస్తే ఎంతో మంది వచ్చి ఈ 3 years వేస్ట్ అయినట్టే కదా సార్. కొంచెం దయదలిచి మాకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయొద్దని కోరుకుంటున్నాం సార్. ఎంతో మంది చాలా కష్టపడుతున్నారు. మీరు ఎఫ్ఆర్ఎస్ వాళ్ళ బయోమెట్రిక్ పోయింది, ఇంటర్ వాళ్ళతో సమానం చేసారు, మమ్మల్ని ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ చేసారు, అయినా కూడా మేము సైలెంట్ గానే ఉన్నాం కదా సార్. కేటీఆర్ పాలిటెక్నిక్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఏంటంటే ఈ శక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శక్తి స్కీమ్ అనేది తీసుకొస్తున్నారు. ఈ శక్తి స్కీమ్ వల్ల మేము ఇప్పుడు హైయర్ స్టడీస్ పోవాలన్నా, మేము బీటెక్ గానీ పోవాలంటే హైయర్ స్టడీస్ కి మేము పోనీకి రాదు శక్తి స్కీమ్ వల్ల. దీని వల్ల మాకు చాలా లాసెస్ ఉన్నాయి. మేము ఈ ఐటీఐ కిందికి మారుస్తున్నారు. దీన్ని సేమ్ ఐటీఐ లాగా స్కిల్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చి దాని కిందికి మారుస్తున్నారు. మేము దానిలో పోవడం వల్ల మేము చాలా తక్కువ జాబ్స్, దానిలో లేబర్ వర్క్ లాగా ఉంటుంది. 15,000 20,000